ప్రైజ్ ది లార్డ్. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఆమెన్ అని కామెంట్ చేయండి. తప్పకుండా దేవుడు మీకు ఏదో ఒక మేలు చేస్తాడు. అలాగే ఈ వాక్యాలు మీకు నచ్చుతుంటే సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు షేర్ చేయండి. లైక్ చేయండి. దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదాలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ వచనము. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, ఒక కుటుంబంలో ఒక తండ్రి, ఒక తల్లి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరోజు తండ్రి బయట నుండి మంచి చక్కని ఆహార పదార్థము, స్వీట్సో లేకపోతే ఏదో స్నాక్సో కుటుంబం కొరకు తెచ్చాడు. తన భార్యకిచ్చి చక్కగా దానిని నలుగురికి పంచిపెట్టమన్నాడు. అంటే భర్తకు, భార్యకు, ఇద్దరు పిల్లలకు. ఆమె చక్కగా నలుగురికి వాటాలు వేసింది. ఎవరు వాటా వారు తీసుకుని వెళ్ళిపోయారు. పిల్లలిద్దరు కూడా వారికిచ్చిన వాటాల్లో వారిద్దరూ పూర్తిగా తినేశారు. లోపలికి వెళ్ళిపోయిన తండ్రి, తల్లి సగం తిని సగం దాచిపెట్టింది. తండ్రి కూడా సగం తిని సగం సాయంత్రం అయింది. సాయంత్రాన్ని మళ్ళా తల్లి దాచినటువంటి ఆ వాటా తీసుకొచ్చి పిల్లలకి చెరో కాస్త పెట్టింది. పిల్లలిద్దరూ కూడా అవాక్కయ్యారు. అమ్మా, మధ్యాహ్నమే అయిపోయింది కదా, ఇప్పుడు ఎలా వచ్చింది అని వారు అడిగారు. నాన్న, నేను సగమే తిన్నాను, సగం మీకు పెడుతున్నాను రా అని పిల్లలిద్దరికీ పెట్టారు. చీకటి పడిపోయింది. పిల్లలు పడుకున్నారు. ఆ తర్వాత ఇది గమనించిన భర్త తను సగం తిని సగం దాచిన ఆ వాటాలో మళ్ళా భార్య కొంత తీసిచ్చాడు. భార్య కూడా అవ్వక్కయింది. ఏంటండి, మధ్యాహ్నం మీరు తినేలేదా అని అడిగింది. లేదు, నేను సగం తిని సగం దాచాను తీసుకొని ఇద్దరు షేర్ చేసుకున్నారు. చూడండి, ఇక్కడ ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కనపడతా ఉంది. కుటుంబ యజమానుడికి కుటుంబ బాధ్యతగా ఒక మంచి ఆహారం తెచ్చిపెట్టాడు. నలుగురికి పంచమన్నాడు. అది బాధ్యత. అందులో సగం తిని సగం దాచాడు. అది తన భార్య పట్ల తనకున్న ప్రేమ. అలాగే భార్య సగం తిని సగం దాచింది. అది పిల్లల పట్ల తనకున్న ప్రేమ. అంతేకాకుండా తల్లిదండ్రులు ఆస్తి పంపకాలప్పుడు కొంచెం ఆలోచన చేస్తారు. ఏమిటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ఇళ్లల్లో ఇలా జరుగుతుంది. చిన్నవాడు చాలా తెలివైన వాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. వాడు ఎలా అయినా బ్రతికేస్తాడు. పెద్దవాడు అమాయకుడు, పాపం వాడు బ్రతకడం కష్టం, వాడికి బ్రతుకు తెరువు తెలియదు. కాబట్టి చిన్నవాడికి కొంచెం తక్కువ ఇచ్చి పెద్దవాడికి కొంచెం ఎక్కువ ఇద్దాం. అలా అని చిన్నవాడికి తెలిస్తే ఊరుకోడు. తండ్రి తీసుకున్నదో తల్లి తీసుకున్నదో తనకు తెలియకుండా లేకపోతే తెలిసినా ఒప్పించో కొంచెం ఎక్కువ ఇవ్వడానికి కొన్ని సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితుల్లో అలా జరుగుతూ ఉంటుంది. అన్నిసార్లు అలా జరగదు, కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాలలో చిన్నవాడు చాలా యాక్టివ్గా ఉంటాడు, వాడు ఎలాగైనా బ్రతికేస్తాడు, పెద్దవాడు బ్రతకలేడని వారికి తల్లి కానీ తండ్రి కానీ కొంచెం ఏదో కొద్దిగా ముట్ట చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఏమిటంటే వారికి ఆ బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమ. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ కోసం ఆయన ప్రత్యేకంగా ఒక మేలును, అద్భుతమైన మేలును దాచి ఉంచుతాడంట. అంతేకాకుండా ఎవరైతే నరుల ఎదుట యేసుక్రీస్తు ప్రభుని ఆశ్రయిస్తారో, అంటే ప్రజల్లో సిగ్గుపడకుండా, ప్రభు బిడ్డను చెప్పుకోవడానికి నామోషి ఫీల్ అవ్వకుండా, సిగ్గుపడకుండా, మగమాటలు పడకుండా, దేవుని పట్ల నిబద్ధతతో, మరి ధైర్యంగా, విశ్వాసంతో, నమ్మకంతో, యథార్థంగా దేవుని పట్ల జీవిస్తారో వారి కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట. కాబట్టి మనం దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం, యథార్థంగా జీవిద్దాం, అలాగే విశ్వాసంగా జీవిద్దాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం విశ్వాసంగా జీవిద్దాం. దేవుని దగ్గర నుంచి వచ్చే బహుమానాలన్నీ కూడా తీసుకుందాం, ఆశీర్వదింపబడదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.